కూటమి ప్రభుత్వ పాలనలో తమకు మంచి ఆదరణ లభిస్తుందని అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు అన్నారు. విజయవాడలో జరిగిన అగ్నికుల క్షత్రియుల సమావేశంలో పాల్గొన్న పాపారావు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్న అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ చైర్మన్ పాపారావుతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు గొల్లపూడిలో జరిగిన అగ్నికుల క్షత్రియుల కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నారు. మనతో ఉన్నారు ఇప్పుడు చైర్మన్ గారు. దీనికి సంబంధించి ఈ ముఖ్య సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? అంటే అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు మా జేఎండి ఉమాదేవి గారితో కార్యవర్గ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈ సమావేశంలో అనేక అంశాలు మా డైరెక్టర్లు అందరూ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కాకినాడ జిల్లాకి శ్రీ మల్లాడి సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక సమస్యని తీసుకురావడం. ఎందుకంటే ఆ నాయకుడు, ఆ మహానుభావుడు పేరు పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే ఆయన మహానుభావుడు అనేక విద్యాలయాలు స్థాపించి, ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మరి అనేక వేలకు ఆస్తిని మరి దానం చేసిన మరి మంచి విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయక్ గారు. ఆ మహానాయుడి పేరు పెట్టాలని చెప్పి కూడా ఒక పాయింట్ మేము పెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముందు చూపుతో పరిపాలన కొనసాగించడం, అభివృద్ధి మరి పరులు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. అమరావతి విషయంలో చాలా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ ముందు మరి సంక్షేమ పథకాలు మరి చెప్పారో చేస్తామని చెప్పి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు. అదేవిధంగా మా అగ్నికుల క్షత్రియులు పడే ఇబ్బందులు, ఉప్పాడలో సమస్యని మరి మన డిప్యూటీ సీఎం గారు ఆ స్పాట్కి వెళ్ళి ఏదైతే కోత కోస్తుందో ఉప్పాడ ఊరు అనేది లేకుండా దాన్ని దరిదాపులో 300 కోట్ల పైనే శాంక్షన్ చేయించి ఆ పని చేపిస్తానని చెప్పి కూడా ఆ స్పాట్లోనే చెప్పిన ఘనత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఫ్యాక్టరీల వల్ల ఆ వ్యర్థాలన్నీ కూడా మేము స్టడీ చేసి మాకు న్యాయం జరిగే విధంగా ఉప్పాడ ప్రజలకు న్యాయం చేయడం అనేది వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన మా కార్పొరేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. సార్, కాకినాడ జిల్లాకి పేరు మార్చే దిశగా ఆ ప్రణాళికలు ఎంతవరకు సిద్ధమవుతున్నాయి సార్? మల్లాడి సత్యలింగ నాయకుడి గారు అగ్నికుల క్షత్రియుడు, విద్యాదాత. అలాంటి మహనీయుడి పేరు పెట్టాలి అనేది మా అగ్నికుల క్షత్రియులు కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ మేము తీసుకున్న మరి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ కాకినాడ జిల్లాకి ఆ మహనీయుడి పేరు వచ్చిందని చెప్పి కూడా మేము ఆశాభావంతో ఉన్నాం. ఆ విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా కూర్చుని చేస్తారని చెప్పి కూడా మేము ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఖచ్చితంగా అయ్యిద్ది అనుకుంటున్నాం. మేము ప్రభుత్వం నుంచి మీకు లభించే మద్దతు గురించి ఏం చెప్పగలరు? ప్రభుత్వం నుంచి మా అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా ప్రత్యేకమైన మద్దతు ఉందండి. అనేక ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎవరైతే సముద్రంలోకి వెళ్ళి, ఏటలకు వెళ్ళి చనిపోయి ఒక 1 సంవత్సరం మట్టి పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఒక 3 days బ్యాకే చెల్లించడం జరిగింది. కూడా ప్రభుత్వం వచ్చినాక మరి ఏటలకు వెళ్ళే మత్స్యకారులు అందరూ కూడా మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలు, అంతకుముందు 10,000 రూపాయలు ఉండేది, దాన్ని 20,000 రూపాయలు చేసి వెంటనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వంది. ఇంకా అనేక విషయాల్లో గత ప్రభుత్వంలో ఆదరణ పథకం అనేది పూర్తిగా ఎత్తేసారు. ఎవరికి ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఇంకోటి ఏది కానీ ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మా అందరికి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. చూసారు కదా, ప్రభుత్వం నుంచి కూడా ఈ అగ్నికుల క్షత్రియులకి మంచి రెస్పాన్స్ ఉందని చెప్తున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం వాళ్ళ నుంచి ఆదరణ మంచిగా లభిస్తుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో హారిక, YK న్యూస్, విజయవాడ.